సహోదరులారా, ఒక దేశంలో 2 పెద్ద నగరాలుంటాయి, మహానగరాలు. ఆ రెండిటిని కలుపుతూ ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు చాలా అడవిలో నుంచి వెళుతూ ఉంటది. చూస్తానికి చూపులకి బానే ఉంటది గానీ, ఆ అడవిలో ఉండే కొంతమంది కొన్ని జాతుల ప్రజలు వెళ్ళే వాళ్ళని, ఎస్పెషల్ టూ వీలర్స్ మీద అట్లా వెళ్ళే వాళ్ళని అటకాయించి, కర్రలు పెట్టేసేసి, అట్లా వాళ్ళని దోచుకుంటూ ఉంటారు. ఘాటు రోడ్డు అవ్వటం వల్ల ఇక్కడ దాటినోళ్ళు అక్కడెక్కడో దొరికిపోతూ ఉంటారు. వాళ్ళు ఈలలతో అట్లా సైకిల్ చేసుకొని ఏదో వెహికల్ వస్తుందని వాళ్ళ సైకిల్ ద్వారా అక్కడ పట్టేసుకొని, కొట్టేసి డబ్బులయి లాగేసుకుంటుంటారు. కానీ ఈ రెండిటి మధ్య రోజు తిరుగుతూనే ఉంటారు మనుషులు. పోలీసులు కూడా పెట్రోలింగ్ జరుగుతా ఉంటది గానీ, మొత్తానికి అయ్యి జరుగుతుంటాయి. ఒక కుర్రాడు ఈ ఊరు నుంచి బయలుదేరి ఆ ఊర్లో ఉన్న కాలేజీలో చదువుకొని వస్తూ ఉండాలి. ఆ కాలేజీ చదువుకుంటూ రావటం. ఆ కుర్రాడిని 2 సార్లు అటాక్ చేస్తారు. అటాక్ చేసి ఉన్న డబ్బులన్నీ లాగేసుకుంటారు. ఒకసారి కొడతారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఈ కుర్రోడికి ఒక క్యాప్ కొనిపెడతాడు. క్యాప్ అంటే టోపీ. టోపీ కొనిపెట్టి, "నువ్వు ఇది పెట్టుకొనెళ్ళు" అంటాడు. సరే అని చెప్పి ఆ కుర్రాడు ఆ టోపీ పెట్టుకొని వెళుతుంటాడు. ఆ టోపీ పెట్టుకున్న దగ్గర నుంచి ఇతని మీద ఏ అటాక్స్ జరగవు. అప్పుడప్పుడు జరుగుతుంటే ఎవరినో ఆళ్ళని కొట్టారు, వీళ్ళని కొట్టారని న్యూస్‌లో వస్తుంటాయి గానీ, ఈ కుర్రోడిని మాత్రం ఏం కొట్టరు. సహోదరులారా, ఈ మనుషుల్ని అటకాయించేవాళ్ళు ఆళ్ళు రోడ్ల మీద అక్కడక్కడ నిలబడి ఈళ్ళకి కనిపిస్తారు. ఆళ్ళకి అర్థమైపోద్ది. మామూలుగా పనులు చేసుకుంటున్నట్టు కర్రలు తీసుకెళ్తున్నట్లు ఉంటారు గానీ, ఉన్నట్టుండి అటాక్ చేస్తారు. వాళ్ళందరికి ఈ పిల్లోడు తెలిసిపోతుంటాడు. ఈ పిల్లాడికి కూడా ఆ అటాక్ చేసేవాళ్ళు తెలిసిపోతుంటారు. మధ్య మధ్యలో 1, 2 చోట్ల కాఫీ తాగటానికి కాఫ్టేరియాస్ అయి ఉంటాయి. ఈ పిల్లోడు అక్కడ కాఫీ తాగుతా ఆగుతుంటాడు. కాఫీ తాగి వెళుతుంటాడు. వాళ్ళెవరు ఏమనేవాళ్ళు కాదు. ఒకరోజు మళ్ళీ టోపీ పెట్టుకోకుండా ఎళ్తాడు. అతన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టి డబ్బులు లాగేసుకుంటాడు. అసలు ఇంతకీ ఆ టోపీ ఏంటి అంటే, అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళొక టోపీ. అది ఆ దొంగలకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు జైలుకి వచ్చి వెళ్తుంటారు. పోలీసులు పట్టుపడుతుంటారు కాబట్టి. ఆ టోపీ పెట్టుకున్నవాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఆ టోపీ పెట్టుకుంటారని తెలుసు వాళ్ళకి. ఆళ్ళ తండ్రి వాళ్ళని తప్పించడానికి ఒక టోపీ కొనిస్తాడు ఇతనికి. ఆ టోపీ ఉన్నంత కాలం ఎవరు ఏమనేవాళ్ళు కాదు ఇతన్ని. ఆ టోపీ లేని రోజు అతని బతుకు అట్లా అవుతుంది. సహోదరులారా, మనం కూడా దేవునితో ఉండాలి. దేవునితో మనం ఉన్నంత కాలం అపవాది మనల్ని ముట్టడానికి భయపడతాడు. ఆయన వేసిన కంచెలోనే మనం ఉంటే సంతోషం. లేకపోతే ఇబ్బంది పడతాం. అట్లా మన చుట్టూ కంచె వేసి, కంచెగల తోటలో మనల్ని స్థిరపరిచిన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ, స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మరొకసారి చదువుకున్నామండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. సహోదరులారా, దేవుని వాక్యం మన జీవితానికి ఇచ్చే కొన్ని ఉన్నతమైన విషయాలు మనకి అర్థం కావట్లేదు. కొన్ని చోట్ల నేను గమనించిన దాని ప్రకారం వాక్యం బాగా చదివి అప్పచెప్తే జీనియస్లు, ఇంటెలిజెంట్స్ అనుకుంటారు అన్నట్లుగా కొంతమంది వాక్యం చదువుతున్నారు. కొంతమంది పబ్లిక్ షో లేదా పబ్లిసిటీ కోసం చదువుతుంటారు. వీళ్ళకి బాగా తెలుసని చర్చిలో వాళ్ళు అనుకోవటానికి కొందరు చదువుతుంటారు. అసలు వాక్యం దేనికి ఇవ్వబడింది ఏంటి? వాక్యం ఎన్ని రకాలుగా మన జీవితాల్లో పనిచేస్తుంది అనేది కొంతమందికే తెలుస్తుంది. ఇక్కడ కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు అన్నాడు. సహోదరులారా, వాక్యం ఎంత బలమైంది, ఎంత మనల్ని సత్తువుతో నిలబెట్టుద్ది ఇక్కడ మనకు అర్థమవుతుంటుంది. ఏంటంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు అనే మాట యొక్క అర్థం, మనుషులు ఎదుట మనం ఎలాగైనా పాపం చేయం. మనుషులు ఎదురుగా పాపం ఎవడు చేస్తాడు? వీలున్నంత వరకు పాపము అంటే చాటును చేసేది, చీకట్లో చేసేదాన్ని పాపం అంటారు.
ఇక అంతే. ఎవడ పాపం చేయాలని ఒక సీక్రెట్ ప్లేస్ని చూసుకుంటారు, రహస్యంలోనే జరుగుద్ది. యోసేపు ల- ఆ, ని ఆవిడ పొతిఫర్ భార్య గారు ఆవిడ లాగినప్పుడు ఆవిడ ఎవరో లేనప్పుడు చూసి చేసింది. అట్లాగే దావీదు పాపం చేసినప్పుడు కూడా నువ్వు రహస్యం మంది ఇలా చేసావని నాతాను ప్రవక్త ఆయన హెచ్చరిస్తా. చాలా వరకు పాపాలు రహస్యంగానే చేస్తారు, ఇక అంతే. అయితే సహోదరులారా, మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆ, దేవుని ఎదుట పాపం చేయకుండటం అనేది చాలా కష్టం. ఎందుకనంటే మనుషుల ఎదుట పాపం చేయకుండా ఈజీగా బతకవచ్చు, మనుషులు ఎవరు లేనప్పుడే పాపం చేస్తారు. దేవుని ఎదుట అనేది కష్టం, ఎందుకంటే దేవుడు సర్వవ్యాపి, ఓమ్ని ప్రజెంట్, అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. అన్నిట్లోనూ ఉండేవాడు కాదు, కానీ అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. అన్నిట్లో ఉండడు మన దేవుడు, అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. జీవం గల వాటిలో నివసిస్తుంటాడు, నిర్జీవమైన వాటిలో ఆయన నివసించడు. అంటే నిర్జీవమైనటువంటి వస్తువుల్లో వాటిలో నివసించడు ఆయన. కాబట్టి ఆయన అంటే బహుశా మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, నిర్జీవమైన వాటిలో అంటే గుడారంలోను, మందిరం కట్టడం, ఆలయంలో ఒక ప్రదేశంలో ఉన్నాడు, కానీ ఆయన ఒక ప్రదేశంలోనే ఉన్నాడు అంటే ఆయన యొక్క మహిమ దిగి వచ్చింది అన్నారు, కానీ ఆయన ఆయన పట్టడు. ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క మహిమ, తేజో మహిమ దిగి వచ్చింది అంతే. అంతేగాని ఆయన ఉండడు, మనలో ఉంటాడు ఆయన. మనం జీవం కలిగిన వాళ్ళం, ప్రాణం కలిగిన వాళ్ళం కంటే మనలో ఉంటాడు ఆయన. వస్తువుల్లో వాటిలో దేవుడు ఉండడు. సరే వినండి, ఆయన యొక్క ప్రభావం ఉండొచ్చు అక్కడక్కడ డెఫినెట్గా. ఎందుకనంటే పౌలు యొక్క నడికట్లు, పేతురు యొక్క నడికట్లు, పై వస్త్ర జోబురమాళ్ళు, వీటిల్లో ఆయన వాళ్ళ ప్రభావం ఉంది. యేసు ప్రభు వారి ప్రభావం ఆయన అంచుల్లో, అంగీ అంచుల్లో కూడా ఉంది, పై వస్త్రం మీద కూడా ఉంది. కనుక ప్రభావం ఉండొచ్చేమో, కానీ ఆయన నివాసం మాత్రం అవి ఉండవు. సరే మంచిది, మనకు వచ్చి పక్కకి వెళ్తున్నట్లు. కాబట్టి దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి అన్ని చోట్ల ఆయన అంటే ఆయన ఉండని ప్రదేశం ఉండదు. చీకట్లోకి వెళ్ళినా ఉన్నావు, సముద్ర దిగంతాలకు వెళ్ళిపోయి నువ్వు అక్కడ ఉన్నావు, ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు అని చెప్పి కీర్తనాకారుడు చెప్తున్నాడు. అయితే సహోదరులారా, ఆయన ఎదుట పాపం చేయకుండా జీవించడం కొంచెం కష్టం, ఎందుకంటే ఆయన చూస్తుంటాడు. ఆయన తప్పించుకొని పాపం చేయటం కష్టం. అయితే గీతే ఆయన ఎదురుగుండానే చేయాలి, లేదా పాపం పూర్తిగా మానేయాలి. ఎందుకంటే పాపం చేసేవా పట్టుబడతావు దేవుడికి, పాపం చేస్తే దేవునికి పట్టుబడతాం. కాబట్టి పాపం చేయకుండా ఉండాలి ఆయన ఎదురుగుండా అంటే కేవలం పాపం చేయకుండా ఉండటమే, ఇంకా అంత మించి ఇంకోటి లేదు. అలా ఎలా సాధ్యం అవుద్ది అంటే ఇక్కడ చెప్తున్నాడు, నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను, దానివల్ల నేను నీ ఎదురుగా పాపం చేయట్లేదు అన్నాడు. భలే ఉంటుంది దేవుని వాక్యం చదువుతుంటే, చాలా బాగుంటుంది. దేవుని వాక్యం నువ్వు పెట్టావు నా హృదయంలో అంటలా, నువ్వే తీసుకొచ్చి పెట్టావు అంటాడు. చాలాసార్లు కొన్ని చోట్ల కొన్ని కుటుంబాలు నేను గమనించాను, భార్య భర్త మాట ఏందో ఆ భర్త తల్లిదండ్రులు అడుగుతుంటారు, ఏరా కొంచెం అమ్మాయికి చెప్పొచ్చు కదా ఎట్లా, కానీ నాకు ఆ అమ్మాయి నచ్చలేదమ్మా, మీకు నచ్చి మీరు తీసుకొచ్చి చేశారు, మీ మాట ఇది చేసుకున్నా, ఆవిడతో మీకు ఏమైనా చావుంటే మీ చావేదో మీరే పడండి అనే కుటుంబాలు కొన్ని ఉంటాయి. లేదు ఇంకొన్ని చోట్ల అమ్మాయి ఇష్టపడి అల్లుడిని చేసుకుంటుంది, ఆ అల్లుడు అమ్మాయిని కొడతా ఉంటాడు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పుద్ది, ఏమంటే ఇట్లాగే మమ్మల్ని అడిగి చేసుకున్నావా, నీకు నచ్చి చేసుకున్నావు, నీ చావేదో నువ్వు చావు అంటుంటారు. కాబట్టి వేరే వాళ్ళు తెచ్చిన దానికి మనం ఒప్పుకుంటే ఇక వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ, మనంతటా మనం చేసుకుంటే మనదే రెస్పాన్సిబిలిటీ. అందుకని దేవుడు ఎప్పుడూ కూడాను ఆప్షనల్గా ఉంటాడు మనకి. నువ్వు ఆయన్ని తీసుకుంటే తీసుకోవచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. ప్రకటన గ్రంథం చివరిలో చెప్తున్నాడు కదా, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము, పవిత్రుడు పవిత్రుడిగానే ఉండొచ్చు, అపవిత్రుడు అపవిత్రుడిగానే ఉండలేము, అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం పాపం చేసేవాడు అట్లా కొనసాగవచ్చు అన్నట్లుగా చెప్పబడుతుంది ఇక్కడ. అటు ఉండేవాళ్ళు అటు ఉండొచ్చు, ఇటు ఉండేవాళ్ళు ఇటు ఉన్నాయి, నేను త్వరగా వచ్చేస్తున్నాను, వాళ్ళ క్రియలకు ప్రతిఫలం ఇచ్చేస్తానని చెప్తాడు. మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా నీ ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదనే చెప్తాడు. అందుకని ఈ భక్తుడు ఇక్కడ రాస్తా అంటాడు, నీ వాక్యాన్ని నా హృదయంలో నేనే ఉంచుకొని ఉన్నాను అంటాడు. మీరు గమనించినట్లయితే
ఉంచుకొని ఉన్నాను అంటే ఆయన అందజేశాడు వాక్యాన్ని. హృదయంలో ఉంచుకోకపోవడం నీ ఇష్టం. కొందరు ఉంచుకుంటారు, కొందరు దాన్ని బయట పడేసుకుంటారు. ఇదో లోపలికి వెళ్తున్నట్టు ఉంటుంది కానీ కాకి ఎత్తుకెళ్ళిపోతుంది, పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళొద్దు కానీ అసలు మనవనవదు, లోపలికి వెళ్ళొద్దు కానీ అణిచివేస్తాయి. ఎన్ని ఉపమానాలు, విత్వాన ఉపమానాలు మీకు. మత్తయి సువార్త 13వ అధ్యాయం మీరు చూడొచ్చు. కనుక నేనే నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. దానివల్ల నీ ఎదుట నేను పాపం చేయలేకపోతున్నాను. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ఎక్కడో పొరపాటు మాట్లాడేసి, ఎక్కడో పొరపాటు చూసేసి, ఎక్కడో నోరు జారేసి, ఎక్కడో చేయి జారేసి, ఎక్కడో అనవసరంగా చేయకూడనివి కొన్ని చేసేసి, ఇంటికి వచ్చాక భయం వేసి, వచ్చే ఆదివారం నాడు పరిశుద్ధ ఆదివారం, పునరుద్ధాన దినం, మొదటి పునరుద్ధాన దినం, బల్లారాధన తీసుకోవాలని భయపడిపోయే రాత్రులు పగళ్ళు ఏడుస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మనుషుల్ని తప్పించాం, దేవుడిని తప్పించలేకపోయామని. దేవుడిని తప్పించడం ఎప్పటికీ నీ వల్ల నా వల్ల కాదు. అయితే మనకు ఒక గొప్ప ధన్యత ఏంటంటే దేవుని ఎదుట పాపం చేయకుండా జీవించడానికి సామర్థ్యాన్ని దేవుని వాక్యం మనకిస్తుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. అందుకని వాక్యంతో నింపబడాలి. దేవుని యొక్క వాక్యంతో మనం బాగా నింపబడాలి. అట్లా నింపబడినప్పుడే పాపం చేయము, చేయజాలమని కూడా యోహాన్ గారు తన పత్రికలో రాశారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయాల్లో నింపుకున్నామో పాపం చేసేటటువంటి కెపబిలిటీ మనకు ఉండదు, ఆ శక్తి ఉండదు, ఇక మనకి చేయలేం. ఎందుకంటే వాక్యం ఉంటుంది, వాక్యం మనల్ని అదింపట్టుద్ది పాపం చేయకోకుండా. ప్రతి విధమైన అపవాది మోసాల నుంచి మనల్ని అదింపడుతుంది పాపం. ఈ విషయాలు మీరు గమనించినట్లయితే పాపం నుంచి చాలా దూరంగా ఉండొచ్చు మనం. వాక్యం ఏ హృదయంలో నివసిస్తుందో, లేదు ఈయన చెప్తున్నాడుగా నేనే ఉంచుకున్నానని, అట్లా మీలో ఎంతమంది ఈ వాక్యం నా హృదయంలో ఉండాలని మీరు ఎవరైతే హృదయంలో దాన్ని అదింపెట్టి అట్లా ఉంచుకొని ఈ వాక్యం ప్రకారం నేను ఉండాలని ఎవరైతే ఇష్టపడుతుంటారో, ఎవరైతే దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారో వాడు పాపానికి చాలా దూరం వెళ్ళిపోతుంటారు. పాపము లేని చోట పరిశుద్ధతే ఉంటుంది, పరిశుద్ధత ఉన్న చోట అన్నీ సమకూడతాయి, అన్ని వ్యతిరేకతలు తొలగిపోతాయి, అన్నీ కూడా సానుకూలపరచబడతాయి. పరిశుద్ధత ఉన్న చోట ప్రపంచంలో ఏది లొంగకుండా ఉండదు. కనుక సహోదరులారా, దేవుని వాక్యం హృదయంలో ఉంచుకోవాలి. నేను మీతో చెప్పిన ఆ కుర్రాడు పోలీస్ క్యాప్ పెట్టుకొని వెళ్ళేవాడు. ఈ దొంగలు వాళ్ళు ఎవరు ఏమనేవాళ్ళు కాదు, ఇక అతన్ని చూసి గుర్తుపట్టేసేవాళ్ళు. ఎలాగ అలవాటు అయిపోయాం కదా, ఇక్కడ వీళ్ళందరికీ మనం ఎవడో తెలిసిపోయింది అన్నట్టు అతను రోజు క్యాప్ పెట్టుకెళ్ళని రోజు తెలియనోడు ఎవడో వచ్చి కొట్టాడు, దెబ్బలు తిన్నాడు. కాబట్టి దానికంటే విలువైంది దేవుని వాక్యం. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో వాడు పాపం చేయడు. ఇకంతే. దానికి మనకి ఈ వాక్యమే రుజువు, ఈ వాక్యమే మనకి ధైర్యం. ఈ విషయాలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంచిది. హృదయాల్లో దేవుని వాక్యం ఉంచండి. ఎందుకు అనవసరమైనటువంటి వ్యర్థమైనవి దేనికి హృదయంలో వదిలేయండి. 10 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం ఇంకా ఎందుకు ఉంచుకుంటున్నారు లోపల? వాటిని విడిచిపెట్టండి. విడిచిపెట్టడం మీ వల్ల కాకపోతే వాక్యం నింపుకోవటానికి హృదయంలో ఆల్రెడీ కొన్ని ఉంటున్నాయి ప్రభువా, వాక్యం నింపుకుందాం అనుకుంటున్నాం ప్రభువా, మరి చాలా హృదయంలో ఉండిపోయి వాక్యం లోపలికి వెళ్ళట్లేదు, రెసిస్ట్ చేస్తున్నాయి అవి అని ప్రార్థన చేయండి. అప్పుడు ప్రభు సహాయం చేసి వాటిని తొలగిస్తాడు. ఇమీడియట్గా వాక్యం పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్. ఒక షెల్ఫ్లో ఆల్రెడీ పాత సామాన్ కొన్ని ఉన్నాయి, వాటిని పక్కన పడేసేసి కొత్తగా తీసుకొచ్చిన డిష్లో హాట్ ప్యాక్లో అవి పెట్టేసుకుంటున్నాం. అంతే, గుర్తుంచుకోండి. అయితే మనకు అందితే మనం చేస్తాం, లేదా పిల్లల్ని ఎక్కిస్తాం. మనకు అందని వాటిని దేవుడిని అడుగుతాం, దేవుడే తెస్తాడు. దేవుని కృప మనందరికి తోడైండును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి నీకు స్తోత్రాలు. కనికరం, కటాక్షం మా మీద ఉంచి నడిపించు స్వామి. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మా హృదయాల్లో నీ వాక్యం ఉండాలి. అలా ఉంటేనే మాకు మేలు. అటు మేలులోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. నీ కటాక్షం మా మీద ఉంచి బలపరచండి. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేయమని వేడుకుంటున్నాను. నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు, నిన్ను స్తుతిస్తున్నాం. దీవించు. నీ నామ మహిమ వద్ద జీవించడానికి కృప చూపించు. ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తున్నాం.
వాక్యం ఉంచుకొని పాపానికి దూరంగా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా. నేను కొన్నిసార్లు పాపాన్ని రెసిస్ట్ చేయటం కష్టంగా ఉంటుంది అయ్యా, శోధనని రెసిస్ట్ చేయటం కష్టంగా ఉంటుంది. నీ వాక్యం ఉంటే ఆటోమేటిక్గా అది పోద్ది. ఇంకా పాపం చేయనని చెప్పి ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నారు కదా. నేను నీ వాక్యాన్ని ప్రేమించి దాన్ని హత్తుకుంటాను. హత్తుకోకుండా ఉండటానికి ఆటంకాలన్నిటిని మీరు తొలగించమని మీ చేతులుగా మా ప్రాణాత్మ దేహాలను అర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం ఈ ప్రార్థన మనం సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.